నరసింహారెడ్డి గారు చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు? ఇది హ్యాట్రిక్ సాధ్యమేనా? ఆయనైతే ప్రచారానికి సంబంధించి ఎన్నికల్లో గెలుస్తావా గెలవా, ఆ రాష్ట్రం ఇప్పుడు తెలంగాణ ఉంది, ఇక్కడ పెద్ద అవకాశాలు ఎవరు ముందే ఒక ఇది వచ్చినా కూడా చాలా బలంగా ప్రచారం చేశారు. ఒక టాక్ ఎవరు పడుతుందంటే మోడీ గారి ఆ ప్రచారాల వెనక ఒక రకమైన సింపతి, పార్లమెంట్కి ఆయన ఇన్నిసార్లు తిరిగారు, అసెంబ్లీకి పార్లమెంట్కి ఆయనకి వేద్దామన్న ఒక సింపతి పనిచేస్తుందేమని కూడా చర్చ చెప్తా ఉన్నారు. సో ఏంటి మీరు మీ అంచనా బీఆర్ఎస్గా ఏంటి, మొత్తంగా జాతీయ స్థాయిలో మళ్ళీ మూడోసారి రావడానికి అవకాశం ఉందా బీజేపీ? ఓకే అండి, గుడ్ ఈవినింగ్ మీకు, నగేష్ గారికి, శ్రీవర్ధన్ రెడ్డి గారికి, హెచ్ఎంటీ వీక్షకులందరికీ కూడా. అయితే శ్రీనివాస్ గారు, నాకు ఇప్పుడు ఈ సర్వేలో సరే మీరు అన్నట్టుగా మీరు కామెంట్ చేసినారు, ఇది చాలా టూ ఇయర్లీ, ఇంకా చాలా మారే ఉన్నాయి, చాలా సర్వే ఇచ్చినారు కాబట్టి ఇంకా దాదాపు ఏప్రిల్ ఎండింగ్ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఇప్పుడు చెప్పేటట్టుగా ఉండదు. ఈవెంటో సరే వాళ్ళు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత 5 రాష్ట్రాల తర్వాత ఇచ్చిన సర్వే ఇది. సరే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మీద ఆ 3 బట్టి చేసిన సర్వేని బట్టి ఉన్నట్టుగా చూస్తుంది. నగేష్ గారు చెప్పింది 100% వాస్తవం. అది నార్త్ ఇండియాలో, నార్త్ దూరం కూడా సరే నార్త్ ఇండియాలో ఒక 5-6 రాష్ట్రాలలో బీజేపీ బలంగా పోయినసారి కూడా సీట్లు గెలిచింది కాబట్టి పోయినసారి వాళ్ళకు 303 సీట్లు బీజేపీ పార్టీకి జరిగింది. రెండో అంశం ఏంటంటే ఇప్పుడు 2018 ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఈ 5 రాష్ట్రాలు బీజేపీ కోల్పోవడం జరిగింది. 2018 అసెంబ్లీలో ఛత్తీస్గఢ్ పోయింది, మధ్యప్రదేశ్ పోయింది, తర్వాత వచ్చినారు కానీ రాజస్థాన్ పోయింది, అన్ని పోయింది. 5 రాష్ట్రాలు 303 తెచ్చుకున్నారు, ఈసారి 3 రాష్ట్రాలు గెలిచారు. కానీ మళ్ళీ 6 నెలలకు 5 నెలలకు జరిగిన ఎన్నికల్లో ఈ 5 రాష్ట్రాలలో దాదాపు తెలంగాణ పెడితే మిగతా రాష్ట్రాలలో చాలా సీట్ చేయడం జరిగింది. మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, రాజస్థాన్ 23-24 సీట్లు ఇవన్నీ కూడా జరిగింది. అదే నేను ఏమంటున్నా అంటే నా భయం ఏంటంటే పోయినసారి అసెంబ్లీలో ఓడిపోయి పార్లమెంట్ కి గెలిచినారు, ఈసారి పార్లమెంట్ లో అసెంబ్లీలో గెలిచి పార్లమెంట్ లో ఏమైనా నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుందా అనేది ఒక అంశం నా మధ్యలో ఉంది. ఒక అంశం ఆలోచన చేయాలి. రెండవది, ఇప్పుడు బలాబలాలు ఇండియా లెవెల్లో రాజకీయాల్లో, జాతీయ రాజకీయాల్లో చూస్తే శ్రీనివాస్ గారు, ఒకటి ఏంటంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో బలమైన పార్టీలు పెద్దగా లేవు. అకాలీదళ్ కావచ్చు, శివసేన కావచ్చు, భావసారూప్యం ఉండి ఈ దేశంలో హిందుత్వాన్ని పట్టుకొని వీళ్ళ కంటే ముందు నుంచి కూడా బీజేపీ కంటే ముందు నుంచి కూడా హిందుత్వాన్ని పట్టుకుని ఉన్న 2 పార్టీలు, 90% భావసారూప్యమైన పార్టీలు అకాలీదళ్ ఒకటి, తర్వాత శివసేన, ఆ 2 పార్టీలు కూడా బీజేపీని విడిపోవడం జరిగింది. శివసేనలో ఒక వర్గం వెళుతుంటే ఉందండి, ఒక వర్గం చీలిక వర్గం ఉంది, శ్రీవర్ధన్ రెడ్డి గారు మీరు మాట్లాడేటప్పుడు ఎవరు మాట్లాడలేదు, దయచేసి వినండి, ఆర్గ్యుమెంట్ ఏం లేదు. అయితే మేజర్ పార్టీలు వెళ్ళిపోయింది అనేది వాస్తవం, దానికి సంబంధించి కూడా. అయితే నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ సర్వే ప్రకారం చూస్తే నార్త్ లో ఇప్పుడు యూపీ కావచ్చు, అటు బీహార్ కావచ్చు, ఇక్కడ నితీష్ కుమార్ గారు కూడా బయటకు వచ్చారు. బీహార్ లో నితీష్ ఇది నెగిటివ్ అంశాలు ఒకవైపు ఉన్నాయి. సర్వే ఆధారంగా మనం చర్చ పెడుతున్నాము, దాంట్లో కొన్ని మెరిట్స్ ఉన్నాయి, కొన్ని డిమెరిట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి క్లియర్ గా. నేనేమనుకుంటున్నా అంటే ఇటువైపు ఇండియా కూటమిలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గాని, కాంగ్రెస్ న్యూక్లియస్ గా మిగతా పార్టీలు మొబిలైజ్ అయ్యి దానికి సంబంధించి ఏవైతే వాళ్ళు చర్చలు పెడుతున్నారో కొంత అశాస్త్రీయమైన చర్చ జరుగుతుంది కాబట్టి కూడా ప్రజలు కొంత విసుక్కోవడం జరుగుతుంది దేశ రాజకీయాలలో. ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరు అనే చర్చ అసలు ఈ ఇండియా కూటమి ఎందుకు పెడుతుంది అనేది నాకైతే అర్థం కావట్లేదు. బేసికల్ గా ఎవరు ప్రధానమంత్రి అవుతారు అనేది చర్చ ఎందుకంటే ఇప్పుడు ఎవరు ప్రధానమంత్రి అవుతారు అనేది చర్చ అనవసరం, అశాస్త్రీయమైంది. ఏ పార్టీ న్యూక్లియస్ గా లీడ్ చేయాలనేది మాట్లాడితే మాట్లాడచ్చు. మీకు ఒక లెక్క చెప్తాను, నేను నగేష్ గారు కూడా తెలిసి అనుకున్నారు పెద్దలు. ఒకటి ఏంటంటే పోయినసారి ఎన్నికల్లో 2018 ఎన్నికల్లో బీజేపీ స్టేట్ గా కాంగ్రెస్ బీజేపీ ఢీకొన్న 543 సీట్లలో 216 నుంచి 220 సీట్లు మాత్రమే స్టేట్ కాంటెస్ట్. 2 పార్టీలు 220 సీట్లు ఉన్నాయి. మిగతా వాటిల్లో అంటే 543లో 220 పోతే దాదాపు ఇంకా 300 చిల్లర సీట్లలో ఈ 2 పార్టీలు పోటీలో లేవు. ఈ 2 పార్టీలతోని వేరే పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, మిగతా పార్టీలు పోటీలో ఉన్నాయనేది దాని సారాంశం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కనుక ఒక పెద్ద అంటే కొంచెము బ్రాడ్ గా ఆలోచన చేసి ఇప్పుడు ఇండియాలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ముందుకు రావాలంటే వాళ్ళు చేయవలసింది నాకు అనిపిస్తుంది ఒక 250 సీట్లలో 270 సీట్లలో వాళ్ళు నిలబడి మిగతా సీట్లన్నిటిలో రాష్ట్ర వైవిధ్యాలు పక్కన పెట్టి
బీజేపీకి అగ్రెస్ట్ క్యాండిడేట్ నిలబడగలుగుతారు. ఒక వన్ క్యాండిడేట్ అని వేరే నిజంగా అది ఎట్లా అది సాధ్యపడాలంటే కాంగ్రెస్ పార్టీ పెద్ద త్యాగాన్ని పూనుకోవాలని నా ఉద్దేశం. తగ్గాలి 220, 250, 230 సీట్లు వాళ్ళు నిలబడి మిగతా సీట్లని మళ్ళీ వివిధ రాష్ట్రాలలో వాళ్ళకు వైరుధ్యాలు ఉన్న కాంగ్రెస్ వైరుధ్యాలు పార్టీలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్ లో లేదు, ఓకే, అక్కడ కాంగ్రెస్ పార్టీ కాబట్టి బెంగాల్లో మమతా గారికి వారితో ఇబ్బంది లేదు. మిగతా రాష్ట్రాలకు సిపిఎం పార్టీ ఉంది, కేరళలో ఉంది, కేరళలో రాష్ట్ర రాజకీయాల్లో వైరుధ్యాలు ఉన్నాయి. ఇంకా అనేక చోట్ల ఇట్లా రాష్ట్ర రాజకీయాలలో ప్రధాన ప్రత్యర్థులుగా కాంగ్రెస్ అంటే కొన్ని చోట్ల ప్రాంతీయ పార్టీలు కూడా కలిసి రావాలి కదా. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ఉంది, 2 బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, అక్కడ అసలు 2 జాతీయ పార్టీలకి పెద్ద స్పేస్ ఉన్న పరిస్థితి కనపట్లేదు. అదే నేను అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒరిస్సా ఉంది, వరుసగా 4 సార్లు 5 సార్లు జ్యోతి బస్ రికార్డ్ చేసి ఆయన గెలుచుకుంటూ వస్తున్నారు నవీన్ పట్నాయక్. కాబట్టి ఏంటంటే ఈ గందరగోళాల మధ్య ఎన్డీఏ కూటమికి న్యూక్లియస్ పార్టీగా కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తామని అంటే అన్ని పార్టీలు ఒప్పుకొని ఒక ఫార్మేట్ తయారు చేసుకొని ముందుకు రావాల్సిన అవసరం. బీజేపీకి ఉన్న అడ్వాంటేజెస్ తో పాటు డిసడ్వాంటేజ్ చాలా ఉన్నాయి శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలలో ఏ ఉద్యోగ కల్పన జరగలేదు. చాలా పరిశ్రమలు నెలకొల్పుతా ఉన్నా కానీ నెలకొల్పలేకపోయినారు. ఉద్యోగాలు చాలా ఊడిపోయినాయి. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామన్నారు. ఇంతవరకు దాదాపు 17-18 కోట్ల ఉద్యోగాలు కావాలి, 16 కోట్ల ఉద్యోగాలు అవి రాలేదు ఇంతవరకు. ఎక్కడ కూడా కొత్త పరిశ్రమలు వాళ్ళ లోపాలు చెప్పగలిగే ప్లాట్ఫామ్ గా ఇండియా కూటమి తయారు కాకపోవడం అతిపెద్ద ప్రశ్న. నరసింహారెడ్డి గారు, బహుశా కరోనా తర్వాత జరుగుతున్న జనరల్ ఎలక్షన్, ఇది కరోనా తర్వాత జరుగుతున్న ఎలక్షన్. శ్రీనివాస్ గారు, ఒక్కొక్కసారి రాజకీయాలు ఏమైందంటే మీకు తెలిసిన అనుభవం ఉంది, ఒక్కొక్కసారి ఎవరు చెప్పకపోయినా ప్రజలే దాన్ని అదే ఇష్యూ చేసుకుంటారు. అవే ఎన్నికల్లో ఈ సమస్యలు ఏవైతున్నాయో అవే ఒక ఎన్నికల్లో ఒక ఇష్యూగా మారిపోయి ఎజెండాగా మారిపోయి ప్రజలే వాళ్ళు తీసేసుకుంటారు. ఇప్పుడు ఎవరు నిలబడరు అనేది ఇష్యూ ఉండదు. అక్కడ అప్డేట్ ఏంటి, ఆర్గనైజ్ చేస్తున్నారా లేదా అనేది ఉండదు. కాబట్టి సౌత్ ఇండియాలో ఎట్లాగో బీజేపీకి అంత లేదు కాబట్టి నార్త్ ఇండియాలో ఆల్రెడీ ఒక 100 సీట్లు తగ్గుతాయనే ఆలోచన ఉంది కాబట్టి ఈ సర్వే అనుకున్నంతగా 300 సీట్లు, 275, 280 సీట్లు వస్తాయని నేనైతే అనుకోవచ్చు.